పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. కన్న తల్లిగా ఆ బిడ్డకి దూరం కావడం అంటే ఆకాశంలో నక్షత్రాలు రాలిపోవడం కాదు. ఒక నక్షత్రం కోసం ఆకాశమే అంధకారంలో మునిగిపోవడం అని. మురారి పైన నీకున్న ప్రేమ చూశాక తెలిసింది. నేను మురారిని పెంచాను, కానీ ఆ పెంచే క్రమంలో నీ కన్నీటిని తాగి బతికానన్న నిజం నన్ను బ్రతకనివ్వడం లేదు. అమ్మా అని పిలిచే మురారి గొంతు కోసం నువ్వు పడిన ఆరాటం నా గుండె లోతుల్లో ఎప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది. అంతేకాదు, తల్లి పాలు తాగని బిడ్డ ఆకలి ఎలా ఉంటుందో, తన బిడ్డని చూడని తల్లి కడుపు కోత అంతకన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ కడుపు కోతకి కారణమైన మమ్మల్ని క్షమించమని నేను అడగను హారిక. ఎందుకంటే క్షమించమని అడిగే అర్హత కూడా మేము కోల్పోయాము. కానీ మురారిని చూసి నువ్వు నవ్వే ఆ ప్రతి నవ్వులో మా పాపం కరిగిపోవాలని కోరుకుంటున్నాను. కానీ హారిక, నువ్వేమనుకోనంటే నాకొక సాయం చేస్తావా? చెప్పు సునంద. వాడెప్పుడైనా ఈ అమ్మ గురించి అడిగితే ఆ అమ్మ బ్రతికి లేదురా, అయినా తను కాదు, నేనే నీ కన్న తల్లిని అని వాడికి బుజ్జగించి చెప్తావా? ఇది నేను సానుభూతి కోసం చెప్పట్లేదు. చావు అంచున నా ప్రాణం కోరే చివరి కోరికగా అర్థిస్తున్నాను. ఏంటి సునంద నువ్వనేది? సునంద, 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 ఏమేం సునంద? సునంద, సునంద గారు లేవండి. ఏమేం సునంద? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఏమండి? సునంద, డాక్టర్, డాక్టర్, సునంద, ఏమండి? సునంద, లే సునంద, సునంద, కళ్ళు మీయకు సునంద, సునంద, సునంద,
కళ్ళు తెరువు సునంద, ప్లీజ్. సునంద గారు, డాక్టర్, డాక్టర్. సునంద గారు, అయ్యో సునంద గారు. సునంద, సునంద, డాక్టర్.